సహాయాన్ని అందించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 5,18,000 మంది నిరుపేద రోగులకు 2,526 కోట్ల రూపాయల సహాయం అందించమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా తల్లిదండ్రులను పట్టి పీడిస్తున్న సమస్య డ్రగ్స్, అదేవిధంగా ఆహార కల్తీ. పిల్లలు పాఠశాలలకు వెళ్ళినా కళాశాలలకు వెళ్ళినా తల్లిదండ్రులు ఆందోళనతో ఉండే పరిస్థితి ఈరోజు నగరంలో దాపురించింది. అదేవిధంగా ఎక్కడికి కుటుంబంతో వెళ్ళినా చాలా వరకు కల్తీ ఆహారం వల్ల మన ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఉన్నది. అందుకే డ్రగ్స్ మరియు కల్తీ ఆహారానికి సంబంధించి ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావడమే కాకుండా ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా ఇందులో ఉన్న నేరస్తులను కఠినంగా శిక్షించాలని ఈరోజు నూతన వ్యవస్థను ఏర్పాటు చేసినామని, ఈ నూతన వ్యవస్థ ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అదేవిధంగా ఫుడ్ అడల్ట్రేషన్కు సంబంధించి ఏ చిన్న తప్పిదాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా వీటి మీద మేము చాలా కఠినంగా వ్యవహరిస్తాం. అందుకే టీజీ సేఫ్ ఆహార కల్తీ నియంత్రణ, డ్రగ్స్ నియంత్రణను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తున్నాం. ప్రత్యేక లీగల్, లాబొరేటరీ, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల సమన్వయంతో విస్తృత తనిఖీలు చేసి కల్తీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, పట్టణాల్లో ట్రాఫిక్ మీ అందరికీ తెలుసు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య గురించి అందుకే ఈనాడు హైవేలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు తగ్గించేందుకు కొత్తగా టీజీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేసుకున్నాం. మహిళలు, పిల్లలు, యువత భద్రతపై షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, భరోసా కేంద్రాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. భరోసా ప్రాజెక్టు ద్వారా బాలల అనుకూల న్యాయస్థానాల ఏర్పాటులో తెలంగాణ దేశంలోనే తొలి అడుగు వేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసు అధికారులను, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా ఈ వేదిక మీద నుంచి నేను వారిని అభినందిస్తున్నాను. మీ కృషి అభినందనీయమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వ విజయాల్లో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైనది. అధికారులు కీలక భాగస్వాములు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, ఆ పెంచిన ఆదాయం నుంచి సంక్షేమ పథకాలను అమలు చేయడం, చివరి లబ్ధిదారుడి వరకు చేర్పించే బాధ్యత ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం నుంచి అన్ని రంగాలలో ప్రభుత్వ సేవలను విస్తరించడం వరకు ఉద్యోగులు, అధికారులు సహకారం సంపూర్ణంగా అందిస్తున్నారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మీ యజమాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి తారీఖు నాడు మీ జీత భత్యాలు ఖాతాలో పడకపోతే మీ కుటుంబ సమస్యలతోని మీరు ఆందోళన చెందుతుంటారు. అందుకే 2023 డిసెంబర్ 7 నాడు అధికారం చేపట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడు జీతాలను అందించడమే కాకుండా ఈనాడు కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఇతర శాఖలలో పనిచేస్తున్న వాళ్లకు ప్రతి నెల 5 తారీఖు లోపల జీత భత్యాలను వాళ్ళని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. తొందరలోనే 100% ఈ విషయంలో విజయం సాధిస్తామని చెప్పి మీ అందరికీ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నాను. అదేవిధంగా రిటైర్మెంట్ ఉద్యోగులు 35 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం సేవలు అందించి రిటైర్ అయినప్పుడు మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ద్వారా మీ కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకోవాలని, మీ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టుకోవాలని ఆందోళన చెందుతున్న సందర్భంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ సరైన సమయంలో అందకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని అంతకుముందు ఇచ్చిన నిధులే కాకుండా మొన్న 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయలు అందిస్తానని రిటైర్మెంట్, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు మాట ఇచ్చి 6,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలలో వేసినా అని చెప్పి తెలియజేయడానికి నేను సంపూర్ణంగా సంతోషం చేస్తున్నాను. ఇతర బకాయిలను కూడా సరైన సమయంలో మీకు అందిస్తానని
ఈ సందర్భంగా మీ అందరికీ అదేవిధంగా పెన్షనర్స్కి మీకు అందరికీ నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నాను. మిత్రులారా, డిజిటల్ పాలనలో తెలంగాణ అనే దేశానికి ఆదర్శం. 36 సచివాలయ శాఖల్లో 100% ఈ ఆఫీస్ అమలు చేశాం. దేశంలో తొలి పూర్తి స్థాయి డిజిటల్ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించాం. 581కి పైగా ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చాం. దేశంలో తొలి స్టేట్ ఏఐ డేటా ఎక్స్చేంజ్ టీజీ డెక్స్ తెలంగాణ ఏర్పాటు చేసింది. టీజీ ఫైబర్ ద్వారా భారత్ నెట్ రెండో దశలో 8,895 గ్రామ పంచాయతీలకు డిజిటల్ కనెక్టివిటీ విస్తరించాం. టీజీ డెక్స్ ద్వారా 21 రంగాల్లో 52 ఏఐ ప్రాజెక్టులకు మద్దతు అందిస్తున్నామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రజల సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపించేందుకు ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణిని ప్రారంభిస్తున్నాం. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. త్వరలోనే ఆన్లైన్ ప్రజావాణి పోర్టల్ని ప్రారంభించి రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా అర్జీలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తాం. వాటి పరిష్కార పురోగతిని ప్రత్యేక డాష్బోర్డ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి బాధపడుతున్న వాళ్లకు ఇది ఎంతో గొప్ప ఉపశమనం. అందుకే ఈరోజు పారదర్శకమైన పరిపాలన ప్రజా ప్రభుత్వంలో అందించడానికి తీవ్రమైన ప్రత్యేకమైన కృషిని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని తెలియజే